అప్పులు తీర్చడం కోసం 2 ఆవులతో మొదలుపెట్టిన పాల వ్యాపారం ఇప్పుడు ఏడాదికి ₹1.5 కోటి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాకు చెందిన సావంత్ కుటుంబం కథ. ఈ విజయానికి పాడి ఆవులే కారణమని నమ్మిన ఆ కుటుంబం ఇంటిపై ఆవు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని కృతజ్ఞత చాటుకుంది. గడహింగ్లస్ తాలూకాలోని నూలు గ్రామానికి చెందిన అన్నదమ్ములు ప్రకాష్ సావంత్, బాలాసాహెబ్ సావంత్ వారిది ఉమ్మడి కుటుంబం. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టి భారీగా నష్టపోయారు. దీంతో ఆ సోదరులు 2004లో అప్పు చేసి 2 పాడి ఆవులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. 2010లో బ్యాంక్ లోన్ తీసుకుని గోశాల నిర్మించారు. ఈ రోజు వారి గోశాలలో 108 పశువులు ఉన్నాయి. అందులో 80 ఆవులు, 8 గేదెలు, 20 దూడలు ఉన్నాయి. రోజుకు 700 నుంచి 800 లీటర్ల పాలను తమ సొంత డైరీ ద్వారా కొల్హాపూర్ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి సరఫరా చేస్తున్నారు. కుటుంబంలోని 18 మంది సభ్యులు రోజూ గోశాలలో పనిచేస్తారు. బయటి వ్యక్తులను ఎవరినీ పనికి పెట్టుకోలేదు. పాల వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో ₹1.5 కోటి విలువైన విలాసవంతమైన భవనాన్ని కట్టారు. ఈ బంగ్లాపై 6 అడుగుల ఎత్తు, 8 అడుగుల పొడవు ఉన్న గోమాత ప్రతిమ, పాల క్యాన్ను ఏర్పాటు చేశారు. ఇది ఆవులకు తాము చూపిస్తున్న కృతజ్ఞత అని ఆ కుటుంబం చెబుతోంది.